హలో పొద్దు నుంచి కష్టపడి పొద్దున్నే లేచి తల స్నానం చేసి ఏ హలో నిజం అనుకున్నారు, నిజంగా 9 o'clock లేచాను నేను ఇవాళ. ఏ రోజు సినిమాకి వెళ్దామన్నా ప్రశాంతంగా వెళ్ళే పరిస్థితి నా పెళ్ళాన్ని తీసుకురాదు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నవీనా వ్లాగ్స్. సో ఇప్పుడే నాది డెలివరీ అయిందనమాట. కార్ ఫ్రెషనర్ సోలార్ సిస్టమ్తో పనిచేస్తాట. ఇప్పుడు దాకా నేర్చుకున్నా, చూద్దాం ఎలా పనిచేస్తావు కార్లో పెట్టి. ఇట్స్ శివరాత్రి, హ్యాపీ శివరాత్రి మీ అందరికీ. సో ఇప్పుడే మేము లేచి మా ప్రిపరేషన్స్ అవుతూ ఉన్నాయి. అసలు కిచెన్లో ఎలాంటి ప్రిపరేషన్స్ అవుతున్నాయి చూద్దాం. వంట అయిపోయింది. ఇక్కడ పూజకు అన్ని సామాన్లు రెడీ చేసింది మా మమ్మీ. నీట్గా రెడీ చేసి పెట్టిందాం. ఈరోజు ఈవినింగ్ ఒప్పుకోపోతు ఇరవడానికి స్వీట్ పొటాటోస్ అండ్ మేమందరం తినడానికి ఫ్రూట్స్. ఇక్కడ ఒన్సిఫైంగ్ ద pomegranate and here the adbhutamaina annams for the rest of the waste people at the home who are not fasting, bad boys like me, daddy. ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా కలర్ఫుల్ గా ఉంది. ప్రిపరేషన్స్ ఇలా ఉండగా నేను ఆ ప్రిపరేషన్స్ లో ఉన్నానండి. లైక్ లేచాను కాబట్టి ఇప్పుడే వెళ్ళి స్నానం చేస్తున్నా. స్నానం చేశాక రెడీ అవ్వాలి కదా, అందుకని ఇప్పుడే శ్రీకృష్ణ సిల్క్స్ నుంచి నాకు వచ్చిన చీరని రెడీ చేసుకుంటున్నాను అనమాట. వావ్, ద గార్జియస్ పట్టు శారీ బాగుందా, రెడ్ కలర్ మంచి థీమ్. అండ్ అంచు చూసారా, బాగుంది కదా. దీనికి యాక్చువల్లీ బ్లౌజ్ వచ్చింది. ఇలాంటి బ్లౌజ్ని ఇప్పుడు మ్యాచ్ చేయడానికి బీరువాలో ఎత్తుకాలి. వావ్, ఈ జ్యువెలరీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. నేను శివరాత్రి కోసం స్పెషల్గా ఆర్డర్ చేశా. వావ్, ఇది ఏమంటారు, మంచి పంచలు, కెంపులు, ముత్యాలు, రత్నాలు ఉన్న మంచి హారం. దీనికి మళ్ళీ లాంగ్ హారం, ఆల్మోస్ట్ లైక్ టెంపుల్ సెట్ అనమాట. అండ్ దీనికి పాపడ్ బిల్ల వచ్చింది. దీనికి మంచి బుట్టలు కూడా వచ్చాయి. వావ్, ఇది వేసుకొని బోల్డ్ అని రీల్స్ చేయాలి. ఫస్ట్ పూజ చేయాలి. పూజ మెయిన్ కాన్సన్ట్రేషన్ అనుకోండి, తర్వాత రీల్స్. దీన్ని న్యూట్రిడాన్ కంటే ముందు నా ఫేస్ వాష్ చేసేది ఏదంటావు, నువ్వే తీసుకొని ఉంటావు రా. నా ఫేస్ వాష్ తీసుకున్నా తెచ్చి. సో గాయ్స్, ఇప్పుడే నా స్నానం అయిపోయింది. ఇంకా మా ప్రిపరేషన్స్ అవుతూ ఉన్నాయి, ఇంకా అవ్వడానికి టైం పడుతుంది. సో ఈ టైంని కూడా నేను యూజ్ చేసుకుందామని ఈ టైంని ఒక ముఖ్యమైన పనికి వాడుతున్నాను. అదేంటో మీకు కూడా చెప్తా. కొత్త సీరియల్ కూడా కమిట్ అయ్యాక కొన్ని నెలల నుండి అటు షూటింగ్ షెడ్యూల్, ఇటు ఇంటి షెడ్యూల్, కొత్త ఇంటి పనులు, నా యూట్యూబ్ షెడ్యూల్, ఇవన్నిటితో పాటు బిజీ అయిపోయి నాకు నా కోసం లేదా నా పిల్లల కోసమో లేకపోతే ఇంటి పనుల కోసం అసలు టైం లేకుండా అయిపోయింది. ఈ టైంని మేనేజ్ చేసుకోవడం చాలా కష్టం అయిపోయింది. సో ఇప్పుడు నేను నా వర్క్ని ఆర్గనైజ్ చేసుకోవాలి, షెడ్యూల్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇవన్నిటికీ నిజంగా నాకు ఒక హెల్ప్ కావాల్సి వచ్చింది. ఎవరైతే ఇవన్నీ నాకు చేసి పెట్టగలరో, ఐడియాస్ ఇవ్వగలరో. అప్పుడు ఏం చేద్దాం అని ఆలోచించినప్పుడు అగైన్ లాస్ట్ టైం మీకు గిఫ్ట్స్ బ్లాగ్లో చూపించాను కదా, నా పిల్లల్ని స్కిల్ షేర్ ఎంత బిజీగా ఉంచుతుందో. సో ఇప్పుడు నేను హౌ టు ఆర్గనైజ్ యువర్ వర్క్ ఫ్లో టు మ్యాక్సిమైజ్ ప్రొడక్టివిటీ అనే క్లాసెస్ని స్కిల్ షేర్లో అలీ అబ్దుల్ గారి దగ్గర తీసుకుంటున్నాను. దీని ద్వారా నేను నా టైంని మేనేజ్ చేసుకోవడానికి, సంథింగ్ ప్రొడక్టివ్గా యూస్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నేను అబ్సల్యూట్గా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంది. అలీ అబ్దుల్ గారు చాలా ఈజీగా, హెల్ప్ఫుల్గా క్లియర్ చేస్తారు. మనకి ఇట్టే అర్థమైపోతుంది. అండ్ మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. మనం ఎంజాయ్ చేస్తూ క్లాసెస్ వింటూ మన టైంని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు నేను మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి ఈ క్లాసెస్. ఇప్పుడు నేను నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాను, వాళ్ళని కేర్ తీసుకుంటున్నాను, నా వ్లాగ్స్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. నాకు స్కిల్ షేర్ ఎందుకు ఇష్టం అని అంటే, వాళ్ళ క్లాసెస్ అన్నీ కూడా ఇండస్ట్రీ లీడర్స్ అంటే ఆ ఫీల్డ్లోని ఎక్స్పర్ట్స్తో ఆర్గనైజ్ చేయబడి ఉంటాయి. స్కిల్ షేర్ ఒక ఆన్లైన్ లెర్నింగ్ కమ్యూనిటీ. ఇక్కడ మనం థౌజండ్స్ ఆఫ్ క్రియేటివ్ క్లాసెస్ని తీసుకోవచ్చు ఆన్ వేరియస్ టాపిక్స్ లైక్ మ్యూజిక్, ఇల్లస్ట్రేషన్, గార్డెనింగ్, వీడియో ఎడిటింగ్, DIY, డెకార్, కుకింగ్, ఇంకా మరెన్నో. మీరు ఏ స్కిల్ని నేర్చుకోవాలన్నా ఇక్కడ నేర్చుకోవచ్చు. ఇక్కడ ఫారెన్ క్రియేటర్స్ మాత్రమే కాదు, స్కిల్ షేర్లో మనకి ఎన్నో క్లాసెస్ ఉన్నాయి ఇండియన్ క్రియేటర్స్తో కూడా. లైక్ ఆలన్ మొబైల్స్ ఫోటోగ్రఫీ క్లాసెస్, ఏక్తా చౌదరీస్ గార్డెనింగ్ క్లాసెస్, ఇంకా మరెన్నో. స్కిల్ షేర్ ఆఫర్స్ మెంబర్షిప్ విత్ మీనింగ్. ఇక్కడ చాలా ఉంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి, రియల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి క్రియేట్ చేయడానికి, అండ్ మన ఫెలో క్రియేటివ్స్కి సపోర్ట్ కూడా ఉంటుంది.
స్కిల్ షేర్ ఎంపవర్స్ యూ టు అకంపాలిష్ రియల్ గ్రోత్. నేనైతే స్కిల్ షేర్ని పర్సనల్గా చాలా ఇష్టపడుతున్నాను, ఎందుకంటే నా స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే నా డైలీ లైఫ్లో కూడా ఇది చాలా సహాయపడుతుంది. ఇక్కడ ఇండస్ట్రీ లీడర్స్ నుండి రకరకాల కేటగిరీస్లో కొత్త కొత్త వీడియోస్ని అప్లోడ్ చేస్తారు ఎవ్రీ వీక్. అండ్ యు నో వాట్, ఈ క్లాసెస్ అండి అబ్సల్యూట్లీ యాడ్ ఫ్రీ. అంటే మీరు ఎటువంటి ఇంటరప్షన్ డిస్టర్బెన్స్ లేకుండా క్లాసెస్ ని అటెండ్ అవ్వచ్చు, అంటే ఫుల్ ఫోకస్ పెట్టచ్చు. దీని బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, దీంట్లో మనకి అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది, అది కూడా ఎంటైర్ లైబ్రరీ ఆఫ్ క్లాసెస్ కి, అది కూడా అట్ వెరీ అఫోర్డబుల్ కాస్ట్. వావ్. స్కిల్ షేర్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ ఎంతో తెలుసా, 1800 రూపీస్ కంటే కూడా తక్కువ. అంటే మనకి నెలకి 150 రూపీస్ పడుతుంది అప్రాక్సిమేట్లీ. అంటే లాస్ట్ టైం నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్న ఫుడ్ కాస్ట్ కంటే కూడా తక్కువేనండి. స్కిల్ షేర్ యొక్క కస్టమ్ లింక్ ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడుతున్నాను, ఓన్లీ ఫర్ మై వ్యూవర్స్. ఇంకో గుడ్ న్యూస్ ఏంటో తెలుసా, ఫస్ట్ 1000 పీపుల్ ఎవరైతే ఈ లింక్ ని క్లిక్ చేస్తారో వాళ్ళకి 1 month ఫ్రీ ట్రయల్ ఆఫ్ స్కిల్ షేర్. వావ్, 1 month ఫ్రీ. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే రండి, స్కిల్ షేర్ లో జాయిన్ అవ్వండి అండ్ మీ క్రియేటివ్ జర్నీని ఎక్స్ప్లోర్ చేయండి. క్లాసెస్ అయితే అయిపోయాయి, స్కిల్ షేర్ గురించి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసా. ఇప్పుడు వెళ్ళి పూజా టైం రెడీ అయ్యే టైం అసలు మా మమ్మీ గోల చేస్తుంది, ఇంకా రావట్లేదు. ఫాస్ట్ గా వెళ్ళి రెడీ చేసి వస్తాం, ఉపవాసం కదా. 'Cause we got love. 'Cause we got love. You wanna get to me close, why don't you do it right now? You know we met for a reason. So finally I'm ready for Shivratri. Wow, beautiful jewelry కదా, చక్కని పచ్చలు కెంపులు అన్నీ ఉన్నాయి ఇందులో. అండ్ దీనికి మ్యాచింగ్ హారం కూడా సేమ్ ప్యాటర్న్. అండ్ అందమైన బుట్టలు, దానికి మ్యాచింగ్ పాపడ్ బిల్ల, మొత్తం కంప్లీట్ బ్రైడల్ సెట్. నేను ఇది జ్యువెలరీ బై సింధు ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించాను. ఇదే కాకుండా ఇంకా బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి తన దగ్గర. మీకు ఏది కావాలన్నా సరే తన దగ్గర నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. నేను ఈ పేజ్ డీటెయిల్స్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేస్తాను. అండ్ ఐ డోంట్ సో దిస్ ఈజ్ మై శివరాత్రి. అదిగోండి మా శత్రు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. వావ్, వాటర్ మ్యాచింగ్, రబ్బర్ చెప్పులు, ఆరెంజ్ షూస్. ఎప్పుడైనా ఇలా రెడీ అవుతారండి? బ్యాండ్ మేడం నేను బాగానే వేసుకున్నా, వాడే బాగా చెప్పాను అడిగి అబ్బా చెప్పున్నా. నాకు రీల్స్ చేయమంటే మా ఆయన ఇదిగోండి సైకిల్ తప్పుతున్నాడు, చిన్నపిల్లల సైకిల్. డాడీ నీ సైకిల్ రాది. అట్లీస్ట్ సీట్ కూడా పైన చేసుకోవాలి డాడీ. పూజా టైం. అండ్ ఇక్కడ మా అందమైన శివుడు రెడీగా ఉన్నాడు. ఇది నేను శ్రీశైలం నుంచి తెచ్చుకున్న విగ్రహం, నాకు చాలా ఇష్టం. అండ్ ఇది కూడా శ్రీశైలం నుంచి తెచ్చుకున్న మార్బుల్ విగ్రహం. సో బేసిక్గా ఇలా చిన్న విగ్రహానికే పూజ చేయాలట, ఇంత పెద్దదానికి చేయకూడదట, ఉంచకూడదట. బట్ నాకు చాలా ఇష్టం కాబట్టి ఇలా పూజల టైంలో తీస్తే దీన్ని కూడా చేస్తూ ఉంటాను అనమాట. శంకర భోలేనాథ శంకర. ఇప్పుడు మాకు ఇక్కడ పంచామృతాలు ఉన్నాయండి, పంచామృతాలతో స్వామివారికి అభిషేకం. సో ఇట్స్ మై మామ్స్ పూజా టైం. సో ఇప్పుడు ఇద్దరు ముత్తైదువులు శివుడికి అభిషేకం చేస్తున్నారు. వాళ్ళ చాలా ఇష్టం, రైట్ హ్యాండ్తో చెయ్యాలి. ఊప్సీ. ఓకే, ఫస్ట్ థర్డ్. ఈరోజు శివుడికి మోదుక పూలు పెడతారు కదా, మళ్ళీ సాయంత్రం ఇది ఉపవాసం వదిలే ముందు పూజ అనమాట. ఈరోజు శివుడికి ఇష్టమైన ఫ్లవర్స్తో శివుని పూజించుకొని ఇలా మేము సిన్సియర్గా తింటున్నాం. ఇలా మేము సిన్సియర్గా తింటున్నాం. మధ్యాహ్నం 2 గంటలు. హలో, పొద్దు నుంచి కష్టపడి పొద్దున్నే లేచి తల స్నానం చేసి పొద్దున్నే అంటే ఏ హలో నిజం అనుకున్నారు, నిజంగా 9 o'clock లేచాను నేను ఇవాళ. And by the way, this beautiful photograph is mine. బ్యూటిఫుల్. దిష్టి బొమ్మ అది.
వైపు మేము కట్టిక ఉపవాసం ఉంటే మరోవైపు చిప్స్ అన్నం పప్పు వేసుకొని ఎలా తింటున్నారా మీరు? ఎలా తింటున్నారు? మళ్ళీ క్యారెట్ ఫ్రై కూడానా? పుణ్యం రాదురా మీకు, పుణ్యం అంతా నాకే. తింటున్నావు అన్నావు రావు. ఏయ్ నేను నిజంగా ఉపవాసం. జనాలు ఏమనుకుంటారు? ఈ పాత్రలో సన్నివేశాలన్నీ కలుపుతామే. నేను నిజంగా ఉపవాసం ఉన్నాను కదా. ఇది అయిన ప్లేట్, అందుకే ఒకటే తెచ్చాడు, రెండోది లేదు చూడండి. చూసావా? రోజు శివరాత్రి అయితే ఎంత బాగుండో. ఇదిగోండి మా యమ్మీ ఫ్రూట్ సలాడ్. ఇప్పటి వరకు భక్తి పూజలు అన్నాయి. ఇప్పుడు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ టైం అనమాట. శివరాత్రి రోజు ఏది చేయకూడదు అని కమెంట్ చేస్తారు, నేను చేసి చూపిస్తున్నాను కూడా. అండ్ నెక్స్ట్ డిస్కషన్ అంతా కార్లో పెట్టుకుందాం. అండ్ ఇప్పటిదాకా శివరాత్రి భక్తి, ఇప్పుడు సినిమా భక్త. సినిమా భక్తి. శివరాత్రి రోజు పూజ చేసుకోవాలి, సినిమాకి వెళ్తారా అని నెగిటివ్ కమెంట్ ఇచ్చేస్తుంటారు ఇప్పుడు కింద. వాళ్ళకి ఏం చెప్తావు? మాకు అన్నం పెట్టే సినిమానే కాబట్టి అది మాకు నెగిటివ్ ఏం కాదు. వావ్, బాగుంది ఆన్సర్. వావ్, ఎస్, మాకు అన్నం పెట్టే సినిమానే కాబట్టి మాకు నెగిటివ్ ఏం కాదు. పైగా వెళ్తుంది చాలా మంది పాలాభిషేకాలు చేసుకున్న దేవుడి సినిమా. అవును మరి, రిలీజ్ రోజు ఆయనే దేవుడు అంటున్నారు కదా. పాలాభిషేకం, కొబ్బరికాయ, దండలు. అసలు శివరాత్రి రోజు శివుడికి ఎంత భక్తి పూజ చేస్తాం అంత భక్తి పూజ చేస్తారు అంతా. అండ్ యా, మా భీమ్లా నాయక్ మామూలుగా చాలా మంది రాత్రి జాగారం కోసం 11-12 షో చేస్తారండి. మరి మేము అలా కాదు, సాయంత్రం మాత్రం వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి బుద్ధిగా మళ్ళీ భక్తి శ్రద్ధలతో పూజ కూడా చేసుకుంటాం. నా ఫ్రెండ్ ఏమో ఫస్ట్ వెళ్ళిపోయారు చూడరా. మరి డాడీనేమో శివరాత్రి దాకా ఆగాడు. అది ఏ రోజు సినిమాకి వెళ్దామన్నా ప్రశాంతంగా వెళ్ళే పరిస్థితి నా పెళ్ళాన్ని తీసుకురాదు. అప్పటిదాకా కూర్చొని బతికించి సినిమా వెళ్ళడం మజా అయితే, టైం అయిపోతుంటే ఆ లాస్ట్ మూమెంట్ లో పరిగెత్తి వెళ్ళడంలోనే మజా, తెలుసా? ఒరిజినల్ మజా ఆఫ్ ద సినిమా. నాకు ఇట్లా పరిగెత్తడమే ఇష్టం, చాలా స్పీడ్ గా వెళ్తుంది. మేము వెళ్ళే ఒక సినిమా కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకెవరు? సర్హద్ భీమ్లా నాయక్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, శ్రీశైలం తహసీల్, హట్కేశ్వరం మండలం, ఆంధ్రప్రదేశ్. బాగుంది. అయిపోయిందా? అయిపోయింది. సినిమా అయిపోయింది, వెళ్ళిపోదామా? ఏంటమ్మా బాయ్ సార్ వచ్చాడు, అయిపోయా. నువ్వు పడుకున్నావు అంతే. ఎలా ఉంది సినిమా? సెకండ్ హాఫ్ చూస్తాను. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ చూస్తాను. చూడండి, సినిమా అయిపోయాక ఉపవాసం ఉంటారా అంటే సబ్వే కొనుక్కుంటున్నాడు. అమ్మా అండ్ వి కేమ్ టు అవర్ ఫేవరెట్ స్పాట్, నవాబీస్ స్పెషల్ ఇరానీ చాయ్. ఈరోజు శివరాత్రి కాబట్టి ఇది ఒకటే కథ మనకి. సో వీడియో తీసే మహానుభావుడు. టాప్ యాంగిల్ ట్రాలీ అక్కర్లేదురా, నువ్వు వేస్తే చాలిగా నాకు. కూర్చో, అయిపోయింది, ఇంకో సంవత్సరం అంతే. నౌ వి ఎంటర్డ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ ఆఫ్ మణికొండ, పుప్పాల్గూడ. అదిగోండి శివాలయం ఉంటుంది ఇక్కడ, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కొండ పైన ఉంటుంది శివాలయం. అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడ నుంచే కట్టేశారు రోడ్ ఏమో. ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ ఇవాళ పండగలాగా లేదు. ఆ బూరెలు, ఇట్లాంటి బుగ్గలు, ఇలాంటి టెంపుల్ అట్మాస్ఫియర్, ఈ ఐస్ క్రీమ్ బండి, ఇవన్నీ చూస్తే తప్ప ఒక పండగ అని అనిపించదు. ఇప్పుడు ఈ రాత్రి కానీ అనిపించలేదు. ద ర్యాంప్ అనమాట వెళ్ళడానికి. అటు సైడ్ స్టెప్స్ ఉంటాయి, కావాలంటే అన్నవాడు ఎక్కుతాడులే అని చెప్పి మేము ర్యాంప్ ఎక్కుతున్నాం. లైక్ ర్యాంప్ క్లైంబింగ్. సో కలర్ఫుల్. మెయిన్ ఎంట్రన్స్. And here is the temple. ఇలా గంట కొట్టాలి అని తొందర ఉంటుంది చూడండి. ఆ తృప్తే వేరే, అలా కొట్టేది ఇన్ని కష్టాలైనా పడతాం. చిన్నప్పుడు ఎటువంటి సెలబ్రేషన్స్కి వచ్చినా బయట జాతర జరిగేది. ఆ జాతరలో ఏదైనా ఒక చిన్న బొమ్మన కొట్టుకోవడం అనేది మా విష్ ఉండేది. ఇప్పుడు వీళ్ళకు ఉంది. ఇదిగోండి ఆల్రెడీ ఏడుస్తున్నాడు, బొమ్మలు కావాలి. సో వీడి కోసం. వావ్, నీకేం కావాలి తీసుకోబో. బాగున్నాయి కదరా బొమ్మలన్నీ, క్యూట్గా. మరి 10 రూపాయలకి ఏమొస్తుంది? అరే గిలక్కాయ వస్తుందంట, 10 రూపాయలు కావాలా శ్రీయాస్? గిలక్కాయ టింగ్ 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 అంటే సౌండ్ వస్తుంది కదా. నీకు కావాలా?
అమ్మా అయ్యా పర్ఫార్మెన్స్ వామ్మో. ఈ జాతర అట్మాస్ఫియర్ మాత్రం నాకు భలే నచ్చింది. కాకపోతే వీళ్ళ ఏజ్కి సరిపోయే వీళ్ళకి నచ్చినవి ఏమీ లేవు. అయినా సరే వీడు ఎత్తుకుతూ ఉన్నాడు. కత్తి యుద్ధం కాంతారగాల. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ శివరాత్రి బ్లాగ్ టుడే. హోప్ యూ ఆల్ ఎంజాయిడ్ అండ్ శివుడి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ సీ యూ నెక్స్ట్ వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ పక్కన ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేయండి. బాయ్. కాటన్ మొన్న కోటానా? కోటా మీద దీంట్లో ఎంత చీరలు చూసాను, ఫస్ట్ టైం డ్రెస్సులు చూస్తున్నాను. ఇప్పుడు లేటెస్ట్ గా ఎంత అండి ప్రైస్ ఇది? ఇది 3000 ప్రైస్ రేంజ్ బేసిక్. 3000 కి ఇంత వర్క్ కూడా చేస్తున్నారా? గ్రేట్ గ్రేట్. ఇది మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనకి ఈ ప్రైస్ రేంజ్ లో వస్తుంది. అచ్చా, దీనికి ఐరన్ కావాలి.